హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ స్టఫ్డ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పావు కప్ బుడ్డలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. బుడ్డలు రోస్ట్ అయ్యాక ఇవి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చుక్క ఆయిల్ వేసి 10 ఎండుమిర్చి, ఒక 10 ఎండుమిర్చి ఇవి వేగాయండి, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా రోస్ట్ అయ్యాయి, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు అన్నీ వేసి ఇవి కూడా ఫ్రై చేద్దాం. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేద్దాం. అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేస్తే మీకు కొన్ని సరిగా వేగుతాయి, కొన్ని సరిగా వేగవండి. కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని 1 నిమిషం లేట్గా వేగుతాయి. అందుకే ఇలా స్టెప్ బై స్టెప్ ఒకటొకటి వేయించుకుంటే మీకు అన్నీ పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసుకునేటివన్నీ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయలని బాగా వాష్ చేసి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక్కొక్క బెండకాయలో 3 పీసెస్ చేశానండి. కొంచెం చిన్నగా అయితేనే మనకి బెండకాయ బాగా ఫ్రై అవుతుంది. మీరు అలాగే మొత్తం బెండకాయలు కూడా వేసుకోవచ్చు పొడువుగా, కానీ కొంచెం సరిగా ఫ్రై అవ్వవు. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా మొత్తం కాటు పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పొడిని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసి బెండకాయలు పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకున్నాక ఒక హాఫ్ గంట మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ రివర్స్లో ఉన్న సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, 2 వైపులా తిప్పుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కారం కూడా వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ బెండకాయ స్టఫ్డ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.